దేశుని, నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను ఈరోజు అనుకోకుండా ఒక కాల్ గర్ల్. ఏమన్నా? ఏం లేదు, అది కాదు, అది కాదు. నువ్వు అనుకునేది ఏం కాదు. అనుకోకుండా ఏం జరిగిందంటే చెప్పు. లేదంటే అదేం లేదు. ఏం చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? ప్రవీణ్, మర్యాదగా నిజం చెప్పు. నాతో అబద్ధం చెప్పావంటే అక్కడ ఏం జరగలా. అసలు ఏంటంటే అయ్యో, నువ్వు అంటున్నట్టు ఏం జరగలా. దేశుని నా మాట. టెస్ట్ చేసిన పేషెంట్స్ ని అయ్యో, అలాంటి ఏరియాకి వెళ్ళా. అయ్యో, చెప్పడానికి ఏం లేదని చెప్తాను కదా. అయ్యో అయ్యో, కేర్ఫుల్ దేశుని. అయ్యో చూడు, చూసుకుని కొట్టు. చెప్తావా లేదా? నేను ఈరోజు ఒక కాలుగల ఇంటికి వెళ్ళాను. ఈ రోజా? సీరియస్లీ? ఇది పట్టుకు అడుగొస్తాను. దేశుని, దేశుని ఆగు. దేశుని. హలో. ఏంట్రా? హలో. రై ఏంట్రా హలో హలో అంట? డైసీని కలిశానని నా వైఫ్కి చెప్పేశాను రా. అదెందుకు చెప్పావురా? తనే నాతో చెప్పింది. అన్ని విషయాలు తనతో షేర్ చేసుకోమని. తను చెప్పమంటే నువ్వు చెప్పేస్తావా? నువ్వే కదా తను వెళ్ళి కలవమని చెప్పిందిరా. కలవమన్నాను కానీ నీ వైఫ్తో చెప్పమన్నానా? ఇప్పుడేంటి, తనని కలవటం వెళ్ళిపోయిందా లేదా? ఏమంటుంది? చాలా కోపంగా ఉంది. హలో, నువ్వేం చేస్తావు తన కోపం వస్తుందిరా? మరి కాలుగల దగ్గరికి వెళ్తే ఎవరి కోపం రాదురా? ఏంటి కాల్ గర్లా? నిన్ను చెప్పు తీసుకుని కొట్టాలరా. రై, తన నా కాలేజీలో సీనియర్ రా. నేను నీకు చెప్పాను కదా, తన కౌన్సిలర్. Who are you in her past? And that is your problem. Then how did she cheat you? You should just move on. ఎంత? 500 rupees. లోఫర్ నా కొడుక, ముందే విషయం నాకు ఎందుకు చెప్పలేదురా? నేను నీకు చెప్పింది అదే కదరా, తనని కలువు, స్ట్రెస్ తగ్గి. రే చెత్త నాయలా, తన స్ట్రెస్ తగ్గిస్తుందని చెప్తే నువ్వు అలా ఉంచుకున్నావా? సోదాకు ఫోన్ పెట్టారా? మొత్తం అంతా నాశనం చేసి పడేసావు. నువ్వే పెట్టారా ఫోను? ఇప్పటికంతే. దేశుని. తేజస్విని కాదు, తేజు. తేజు, నేను నీతో చాలా విషయాలు చెప్పాలి. చెప్పు. నేను అది కరెక్ట్గా చెప్పలేను, అందుకే రాశాను. నువ్వు రాస్తావా? స్కూల్లో ఉన్నప్పటి నుంచి నేను కవితలు రాసేవాడిని. చదువు. ఒక్క మనిషితో 5 నిమిషాలు కూడా టార్చర్గా అనిపిస్తుంది. ఒకరితో జీవితాంతం కలిసి ఉన్నా కూడా అనువంత అసంతృప్తి కూడా రాదు. నా జీవితంలో అది నువ్వే. నీ కోపం వచ్చినప్పుడు నేను ఇరిటేట్ అవ్వను. తప్పు నీదైనా కూడా నేనే సారీ చెప్పైనా సరే నేను హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా జీవితం నువ్వే. ఇదంతా నువ్వే రాసావా? కంటిన్యూ. అర్ధరాత్రి పూట మెలకు వచ్చినప్పుడు, తిరిగి నిద్రలోకి జారుకునే ముందు నిన్ను ఒక్కసారి చూసి నీకు నిద్రాభంగం కలిగించకుండా ప్రేమగా కౌగిలించుకుని పడుకుంటాను. ఎందుకంటే నా జీవితం నువ్వు. ఆ తర్వాత అంతే. అంతేనా? నీకు నచ్చలేదా? నువ్వు నచ్చా. యాక్చువల్లీ ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నువ్వు ఇంత రొమాంటిక్గా నేను అనుకోలేదు. ఇప్పుడు రొమాంటిక్ అనుకుంటున్నావా? కైండ్ ఆఫ్. నీలాగా నేను పొయిటిక్గా రాయలేను. మరి ఐమ్ డిఫరెంట్. ఎలా డిఫరెంట్? వెళ్దామా? డిన్నర్ టైం అయిందా? లేదే. రూమ్లోకి వెళ్దామా అని అంటున్నా. హలో హలో, అల్లుడి గారు బాగున్నారా? మాయ బానే ఉన్నా. ఏంటి ఈ టైంలో? ఏం లేదు, ఊరికే.
ఏం లేదా? ఏమి లేదు. ఏమీ లేదా? ఏమి లేదు. ఏం లేదా? ఆహా. మరి ఎందుకు మా ఈ టైంలో ఫోన్ చేశారు మీరు? నేను చూస్తూనే ఉన్నా, ఫోన్ మీద ఫోన్, ఫోన్ మీద ఫోన్. పోనీ విషయం ఏంటో అడిగితే ఏమీ లేదంటారేంటో. నీ వయసు తగ్గట్టు ప్రవర్తించరా రే. పెట్టారు ఫోన్. అలాగే అల్లుడు గారు. ఏమే, అల్లుడు గారు ఫోన్ కట్ చేయడానికి ఇష్టపడట్లేదు. అందరి గురించి అడుగుతూనే ఉన్నాడు. ఎంత మంచివాడు.